భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. అది కూడా సుధాముని ద్వారా. కానీ ఆ స్త్రీకి ఓ బ్రాహ్మణుని ద్వారా కుక్కకు పరమాన్నం పెట్టిన యోగం దక్కింది. అంతేకాని సుధామునికి మాత్రం ఏమీ దక్కలేదు. మరి స్వామి, వాళ్ళ ఆకలి ఎలా తీరుతుంది? వాళ్ళ కష్టాలు ఎలా అంతరిస్తాయి? దేవి, ఇప్పుడు అందుకు సమయం ఆసన్నమైంది. అతను మమ్మ సహాయం అర్థించడానికి ఇంకొంతసేపట్లో మా చెంతకు రాబోతున్నాడు. అమ్మా, అమ్మా, ఆకలేస్తోంది. శ్రీకృష్ణ శ్రీకృష్ణ అమ్మా, అన్నం పెట్టవా? శ్రీకృష్ణ అమ్మా, శ్రీకృష్ణ 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 అన్నం పెట్టమ్మా. శ్రీకృష్ణుని జపించడం వలన మీ జఠరాగ్ని శాంతించవచ్చు. మరి పిల్లల పరిస్థితి ఏమిటండి? వాళ్ళే అపరాధం చేశారని ఇలా నిత్యం పస్తులతో ఉండవలసి వస్తుంది. ఈ లోకమంతా ఆ పరంధాముని మాయతో నిండి ఉంది. ఏం జరిగినా వారి ఇచ్ఛానుసారమే జరుగుతుంది. అంటే ఇలా మనం ఆకలితో పడుండాల్సిందేనా? ఇదే నా పరంధాముని ఇచ్చా? ఈ కష్టాలు ఎప్పటికీ అంతరించవా? ఇదే నా పరంధాముడు కోరుకునేది? అమ్మా, బాగా ఆకలిగా ఉంది, అన్నం పెట్టమ్మా. అమ్మా, అన్నం పెట్టు, ఆకలిగా ఉంది. వద్దు, ఏడవకు. నువ్వేడవడం వల్ల నీ ఆకలి బాధ తీరుతుందా నాయనా? ఏడవకు, ఏడవకు బాబు, ఏడవకు. శ్రీకృష్ణ శ్రీకృష్ణ. ఈ అశ్రు బిందువులతోనైనా వారి ఆకలి మంటలను చల్లార్చుకొనివ్వండి. ఇదే మన ప్రారంధం అనుకుంటాను. వసుంధర, ప్రారబ్ధాన్ని ఎవ్వరూ జయించలేరు. ఈ విధంగా జరగాలని ఉంది కనుకనే చేతికి లభించిన పరవాండం కూడా నేలపాలయ్యింది. కనుక ఒక్క విషయం తెలుసుకో, ఆ పరంధాముని ఇచ్చ ఎలా ఉంటే అలాగే జరుగుతుంది. నా మాటలు మీకు చేదుగానే ఉండొచ్చు, మరి నిజం మాత్రం ఇదే. ప్రతి ఉదయం ఎంతో ఆశతో నిద్రలేస్తాం. ఇవాళైనా కడుపు నిండా అందరం ఆరగిస్తాము అని. కానీ రాత్రి అయ్యేసరికి నిరాశతోనే నిద్రిస్తున్నాం. ఈ బ్రతుకులు మారవా? మనకి విమోచనం కలగదా? ఇలా పస్తులతో గడపాల్సిందేనా? ఎంతకాలం పిల్లలు ఆకలితో ఉండగలరు చెప్పండి. వసుంధర, ఈ జీవితం భగవంతుడు ఇచ్చింది. ఈ లోకం భగవంతుడు నిర్మించింది. వారు మనం ఎలా జీవించాలని రాసి పెడితే ఆ విధివ్రాతకు మనం తల వంచి ప్రశాంతంగా జీవించాలి. తినడానికి తిండి లేదు, కనీసం నిద్రించాలని ప్రయత్నించిన ఆలోచనలు మనసును బట్టి పీడిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితిలో ఉన్న మళ్ళంటి వాళ్ళు ఎలా ప్రశాంతంగా జీవించగలరు? తమరే చెప్పండి స్వామి, ఇది న్యాయమా? న్యాయాన్యాయాల ప్రసక్తి అనవసరం దేవి. జరిగేదంతా విధి విధానాన్ని అనుసరించే జరుగుతోంది. మనం కేవలం పూర్వజన్మ యొక్క కర్మ ఫలితాన్నే అనుభవిస్తున్నాం. వసుంధర, పూర్వజన్మ కర్మ ఫలితాన్ని మనం అవశ్యం అనుభవించాలి. భగవంతుడు మాత్రం ఏం చేయగలడు చెప్పు? కాస్త ఓర్చుకో. అంటే దాని అర్థం మన ఇరువురం పూర్వజన్మలో పాపం చేశాం, అందుకే ఆకలి తప్పులతో పాప ఫలితాన్ని అనుభవిస్తున్నాం. శ్రీకృష్ణ, మనం చేసిన పాపాన్ని మనం అనుభవిస్తున్నాం.
మన పిల్లలు ఏ నేరం చేశారండి? ఈ విషయాన్ని ఏనాడైనా తమ శ్రీకృష్ణుని అడిగారా? ఒకవేళ తమరు, నేను, మన పిల్లలు మనందరం పూర్వజన్మల పాపం చేసుంటే తమ శ్రీకృష్ణునికి తెలియచేయండి. నేనొక్కదాన్ని మీ అందరి పాపాలను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నానని. మీకోసం ఎన్ని బాధలైనా అనుభవిస్తాను. మీకు పిల్లలకు తృప్తిగా 2 పూటలు భోజనం పెడితే అంతే చాలు. వసుంధర, కాలచక్ర విధానాన్ని అనుసరించి రాత్రి తరువాత పగలు ఏ విధంగా వస్తుందో అలాగే దుఃఖం తరువాత సుఖం ఏదో ఒకనాడు అవశ్యం వస్తుంది. విశ్వసించు, విశ్వసించు, విశ్వసించు వసుంధర. తప్పక విశ్వసిస్తాను. మీరన్నట్టు ఈ దుఃఖం తర్వాత సుఖం వస్తుంది. కాకపోతే అది మనం జీవించి ఉండగా రాదు. తమ శ్రీకృష్ణునితో మనందరం మరణించేలోగా కనీసం ఒక్కనాడైనా ఆ సుఖాన్ని మనకు ప్రసాదించమని వేడుకోండి. వారిని వేడుకోవలసిన అవసరం ఏముంది? వారు స్వయంగా సమస్తం చూస్తూనే ఉన్నారు. వారి పట్ల విశ్వాసం ఉంచు. నీ భారాన్ని వారికే వదిలివేయి దేవి. శ్రీకృష్ణ, శ్రీకృష్ణ. దేవి, చెప్పు, ఇప్పుడు సుధామునిపై నీ అభిప్రాయం ఏమిటి? పరంధామా, తమ భక్తుడు సుధాముడు మహనీయుడు. అవును దేవి, లోకంలో అందరికంటే ఉత్తమోత్తమ వ్యక్తి. అతనొక యోగి. సంసార బంధనాలన్నింటినీ వదిలివేసి సన్యాసిగానే ఉండగలడు. మరైతే అతడు వివాహం చేసుకున్నాడు. అందువల్ల భార్యా బిడ్డలను వదిలివేసి అతడు మోక్షప్రాప్తిని కాంక్షించడు. మానసికంగా విరాగి అయిన తన గృహస్థాశ్రమ ధర్మాన్ని మాత్రం విడువలేదు. ఏ వంక చూసినా అతనికి గోచరించేది నిరాశే. అయినప్పటికీ అతడు విచలితుడు కాలేదు. అతడు స్థితప్రజ్ఞుడైన యోగి. ఇలాంటి స్థితి దేవతలకు కూడా ప్రాప్తించటం దుర్లభం. స్వామి, భూలోకం మాయామోహాల నిలయం. ఈ మాయామోహాలకెన్నడూ సుధాముడు లోను కాలేదా? దేవి, సుధాముడు నిర్మోహి. ఎలాంటి మోహమైనా అతన్ని లోబరుచుకొనలేదు. అలా చూడు, మళ్ళీ అతని కోసం ఒక కొత్త మోహజాలం పల్లకిలో వస్తోంది. భిక్షాందేహి. ఆగండి, ఆగండి, ఆగండి. పల్లకి దించండి. సుధామా, 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 ఇటు. నేను నేను రా, రావోయ్. ఆ చక్రధర, నీవా? ఆ, సుధామా, నీ మిత్రుడను, చక్రధరుడను. నిన్ను ఇప్పుడు పల్లకీలో చూస్తుంటే నాకు మహదానందంగా ఉంది.
కానీ నువ్విలా జోలె తగిలించుకుని భిక్షాటనం చెయ్యడం నాకు సంతోషం కలిగించడం లేదు మిత్రమా. చక్రధర, ఇప్పుడు నేనేమీ అనుచిత కార్యం చేయడం లేదు. నేను బ్రాహ్మణుడను. పూజా పునస్కారాలు చేసి యజమానులు ఇచ్చిన దానంతో జీవనాన్ని గడుపుతున్నాను. ఇదే నా ధర్మం. కేవలం 5 గృహాల్లోనే భిక్షమెత్తుకుంటున్నాను. అదే న్యాయం. 6వ గృహానికి వెళ్ళి భిక్షమెత్తుకుంటే అది అధర్మం అవుతుంది. ఆ పని నేను చేయడం లేదు కదా. చక్రధర, ఇంతకు ముందు నీవు కూడా నా వలనే నాతో పాటు వచ్చి 5 గృహాల్లోనే భిక్షమెత్తుకునేవాడివి కదా. నీవు కూడా నా వలనే పూజా పునస్కారాలు చేసేవాడివి కదా. కానీ ఇప్పుడు నేను నీ వలె భిక్షాటనం చేయడం లేదు సుధామా. నా ఈ స్థితిని చూడు. ప్రస్తుతం నీకు నాకు ఎంత అంతరం ఉందో. నేడు నాకు పల్లకిలో ఊరేగే వైభవం ప్రాప్తించింది. మరి నువ్వు 5 ఇళ్ల ముందు కటిక దరిద్రంతో జోలె తగిలించుకుని భవతి భిక్షాందేహి అంటూ మంత్రజపం చేస్తున్నావు. బ్రాహ్మణుడి ధర్మం అదే కదా. ధర్మాధర్మాల ప్రసంగాలతో ఏమీ సాధించలేము సుధామా. నా ఉన్నత స్థితిని చూడు. ప్రస్తుతం నేను రాజు సమక్షంలోనే చేతులు దాపుతాను. కనుకనే నేను నా భార్యా పిల్లలు సుఖిస్తున్నా. నా మాట విను సుధామా. రాజమందిరానికి నాతో విచ్చేసి రాజుగారిని ఉన్నతంగా కీర్తించు. నీకు వెండి బంగారాలు దక్షిణగా ప్రాప్తిస్తాయి. శ్రీకృష్ణ శ్రీకృష్ణ. నీ ప్రారబ్ధాన్ని మార్చే అమోఘ శక్తి వెండి బంగారాలకే ఉంది. అంటే నీ ప్రారబ్ధాన్ని ఈ వెండి బంగారాలే మార్చాయా? నీవు సత్యాన్ని వచించావు. లేదు చక్రధర, ఈ వెండి బంగారాలు నీ ప్రారబ్ధాన్ని మార్చలేదు, నిన్ను మాత్రమే మార్చాయి. నీ మాటల్ని బట్టి ఏం తెలుస్తోందంటే నీ బుద్ధి భ్రష్టమైపోయిందని. మన గ్రంథాలు ఏం వచిస్తున్నాయంటే రాజు ఈశ్వరుని యొక్క అంశమని. ఎప్పటికీ ఈశ్వరుడు మాత్రం కాలేడు. అందుకని ఈశ్వరుని స్తుతించు, ఈశ్వరుని పూజించు. జనులను భక్తి మార్గంలో తీసుకువెళ్లడమే ఒక బ్రాహ్మణుడి యొక్క కర్తవ్యం. రాజు సమక్షానికి వెళ్ళి ఈ వెండి బంగారాల మీద ఆశతో చేతులు చాపటం ఒక బ్రాహ్మణుడికి ధర్మం కాదు చక్రధర. సుధామా, భావనాలోకంలో విహరించకు. లౌకిక జ్ఞానంతో వర్తించు. లౌకిక జ్ఞానంతో. ఇప్పుడు కూడా జ్ఞానానికి సంబంధించిన మాటలే వచిస్తున్నాను. శాస్త్రానుసారం బ్రాహ్మణుడు బ్రహ్మజ్ఞానం తెలిసినవాడు. అందుకే అతన్ని బ్రాహ్మణుడు అని అంటారు. మరొక విషయం తెలుసుకో. అతడు బ్రహ్మజ్ఞానం తెలిసినవాడు కావటం వలన రాజదర్బారులో అతడి స్థానం ఎప్పుడూ ఉన్నత స్థితిలోనే ఉంటుంది. అతడు రాజుని అసత్య ప్రశంసలు చేసే భట్రాజు కాదు. అతన్ని విద్యావంతుణ్ణి చేయడమే బ్రాహ్మణుడి యొక్క ధర్మం. ఒక రాజుని ప్రశంసించడం కోసం బ్రాహ్మణుడు రాజదర్బారును ఆశ్రయించి అతడిలో లేని గుణాలను కీర్తిస్తే తన బ్రాహ్మణత్వాన్నే అతడు కోల్పోతాడు. నీ బ్రాహ్మణ్యం ఏడిసినట్టే ఉంది. కనుకనే ఇలాంటి వ్యర్థ ప్రసంగాలు చేస్తున్నా. చూడు, నీ ప్రారబ్ధంలో ఆజన్మాంతం భిక్షాటనం చేసే జీవించాలని రాసుంటే ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. శ్రీకృష్ణ 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 శ్రీ